చాలామంది క్లయింట్స్ నాకు చెప్పే విషయం ఏంటంటే, సార్ మేనిఫెస్టేషన్ చేయలేకపోతున్నాం, మా కళలను సాకారం చేసుకోలేకపోతున్నాం అంటుంటారు. సో ఈరోజు నేను ఒక అద్భుతమైన టెక్నిక్ లా ఆఫ్ వైబ్రేషన్ గురించి మన జీవితంలో మన కళలని మనం సునాయాసంగా ఎలా సాకారం చేసుకోవాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సార్ నేను ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను, కానీ రాస్తానా రాయలేనా, అవుతుందా అవ్వదా, ఎవరు హెల్ప్ చేస్తారు అని అనుకుంటుంటాం. లేకుంటే గొప్ప స్పీకర్ అవ్వాలి, ఎవరైనా హెల్ప్ చేస్తారా, నేను అవుతానా, అందరూ చాలా గొప్పగా ఉన్నారు, నాకేం రాదు కదా అని మనం అనుకుంటుంటాం. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, ఇప్పుడు నెగిటివ్ ఆలోచన ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఈ నెగిటివ్ ఆలోచన నెగిటివ్ ఎమోషన్ ని క్రియేట్ చేస్తుంది, నెగిటివ్ ఫీలింగ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈ నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్, నెగిటివ్ ఎమోషన్స్ అండ్ నెగిటివ్ థాట్స్ ఫైనల్ గా మన బాడీ నుంచి ఒక ఫ్రీక్వెన్సీ జనరేట్ అయ్యేటప్పుడు నెగిటివ్ ఫ్రీక్వెన్సీ మాత్రమే ఈ నోట్స్ లోకి వెళ్తుంది. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఏమవుతుందంటే, ఈ నోట్స్ లో బిలియన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రతి ఆపర్చునిటీకి ఒక వేవ్ లెంత్ ఉంది. ఇప్పుడు మనం ఎటువంటి వేవ్స్ ని పంపించాం, నెగిటివ్ వేవ్ లెంత్స్ ని ఈ నోట్స్ కి పంపించాం. సో ఈ నోట్స్ నుంచి ఏమవుతుందంటే, ఈ వేవ్ లెంత్ ఏదైతే మనం పంపించామో అదే రకమైన వేవ్ లెంత్ ఈ నోట్స్ నుంచి మన లైఫ్ లోకి ఆహ్వానించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే, పని జరగకపోవడం మన జీవితంలో అలవాటుగా ఉంటుంది. సో దీని నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? ఇప్పటి నుంచి మీరు ఒక 21 days పని జరుగుతుందా జరగదా, ఎవరైనా సహాయం చేస్తారా చేయరా, కష్టమా సులభమా అని కాకుండా, నీకు కావాల్సింది బుక్ రాయటం, నీకు కావాల్సింది స్టేజ్ మీద కాన్ఫిడెంట్ గా మాట్లాడటం, మీకు కావాల్సింది మీకు కావాల్సిన డబ్బు సంపాదించడం, మీకు కావాల్సింది మీ రిలేషన్స్ ని బాగుంచుకోవడం కదా. సో అలాంటి ఆలోచనలనే మీరు పదే పదే ప్రొడ్యూస్ చేయడం చేయండి. సో ఎప్పుడైతే మనం ఈ నమ్మకమైన ఆలోచన ప్రొడ్యూస్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే, ఆలోచనతో పాటు మన బాడీలో ఎమోషన్స్ కూడా పాజిటివ్ గా ఉంటాయి. మన ఆలోచనలు, మన ఎమోషన్స్, అలానే మన ఫీలింగ్స్ అండ్ మన యాక్షన్స్ ఎప్పుడైతే పాజిటివ్ గా ఉంటాయో, మన నుంచి వెళ్ళే ఫ్రీక్వెన్సీస్ ఈ నోట్స్ లో పాజిటివ్ గా వెళ్తాయి. ఇప్పుడు మన పాజిటివ్ ఫ్రీక్వెన్సీ ఈ నోట్స్ కి వెళ్ళింది కాబట్టి, మన ఈ నోట్స్ లో దానికి సరిపడా వేవ్ లెంత్ ఉన్న ఫ్రీక్వెన్సీని మన లైఫ్ లోకి అట్రాక్ట్ చేస్తాం. సో దీని ద్వారా ఏమవుతుందంటే, మనం కొత్త ఆలోచన చేసాం, కొత్త ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్ చేసాం కాబట్టి ఇప్పటి నుంచి మన లైఫ్ లో జరిగే పనులు కూడా కొత్త రిజల్ట్స్ ని మన లైఫ్ లోకి తెస్తాయి. అంటే మీరు అనుకున్న పనులు సునాయాసంగా అవుతాయి. అంటే మేనిఫెస్టేషన్ జరగని స్థాయి నుంచి మేనిఫెస్టేషన్ అంటే మీ కోరికలను సునాయాసంగా తీర్చుకునే స్థాయికి మిమ్మల్ని మీరు రీడిజైన్ చేసుకునే అవకాశం మీకు దొరుకుతుంది. ఈ లా ఆఫ్ వైబ్రేషన్ అర్థం అవుతాయి. అప్లై లా ఆఫ్ వైబ్రేషన్ and manifest whatever you want in your life. See you all. Thank you. More power to all of you.